పార్వతీమాత ఆకలితో, కోపంతో శివుణ్ణి మింగేసింది అని వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా! అందుకుగాను అలక్ష్మీదేవిగా, ముసలి విధవరాలిగా, ధూమావతి మాతగా అవతరించింది. ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసి తినడానికి ఏమైనా కావాలి అని శివుడిని అడిగింది. ధ్యానంలో నిమగ్నమైన శివుడు అమ్మవారి మాటలు వినిపించుకోలేదు. ఆకలి విపరీతంగా పెరిగిపోవడం వలన పార్వతీదేవి చేతికి దొరికినవి అన్నిటినీ తినడం మొదలుపెట్టింది. ఇది చూసిన శివుడు అమ్మవారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కోపంతో అమ్మవారు శివుణ్ణి కూడా మింగేసింది. అమ్మవారి ఆకలి తీరింది. కాని అమ్మవారి కడుపులో ఉన్న శివయ్య గొంతులోని విషం కారణంగా అమ్మవారి శరీరమంతా పొగలు కక్కుతూ బూడిద రంగులో కాంతిహీనంగా ఒక వృద్ధురాలిగా మారిపోయింది. తనని మింగిన కారణంగా భర్త లేని పార్వతీమాత వైవిధ్యంతో విధవరాలిగా, ధూమావతిగా పిలువబడుతుంది అని అమ్మవారి పొట్టలో ఉన్న శివుడు అన్నాడు. ధూమావతి మాతను ప్రార్థించడం వలన ప్రతికూల శక్తులు, చేతబడి మరియు దురదృష్టాల నుండి రక్షణ కలుగుతుంది. అమ్మవారిని సేవించడం వలన అపార జ్ఞానం, శ్రేయస్సు పొందగలరు. జై ధూమావతి మాత.